బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లా చింతపల్లిలో భారీ కుంభకోణం జరిగింది. 70 లక్షల రూపాయలకు ఎస్బీఐ అధికారులు పుచ్చుటోపి పెట్టిన ఘటన వెలుగు చూసింది. చింతపల్లి మండలం హరిజానపురం గ్రామానికి చెందిన సుమారు 20 మంది బాధితులు భూమి లేకపోయినా ఉన్నట్లు బ్యాంక్ అధికారులే నకిలీ పట్టా పాస్బుక్లు తయారు చేశారు. ఒక్కొక్కరి పేరుపైన ₹1,50,000 రుణాలు తీసుకుని వారి ఖాతాల్లోంచి డబ్బులు మళ్లించారు. డబ్బులు కట్టాలంటూ బాధితుల ఇళ్లకు నోటీసులు రావడంతో లబోదిబోమంటున్నారు. ఎస్బీఐ బ్యాంకు వద్దకు వెళ్లి మేనేజర్ను నిలదీయడంతో గత మేనేజర్ చేసిన మోసం కావచ్చని తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పినట్లు తెలుస్తుంది. బాధితుల సంఖ్య 45 నుంచి 50 మంది వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక చింతపల్లి మండల కేంద్రంలోని బ్యాంకుల్లో 2024లో విధులు నిర్వహించిన బ్యాంక్ మేనేజర్ కింది స్థాయి సిబ్బంది కలిసి అక్రమాలకు తెర తీసినట్లు అనుమానిస్తున్నారు. మండలంలోని హరిజనపురంలో భూమి లేని వారిని గుర్తించారు. వారికి గౌడియ గౌరారం, తీదేడు, చింతపల్లి, వర్కాలతో పాటు పలు గ్రామాల్లో పట్టా భూములు ఉన్నట్లు పాసు పుస్తకాలు నకిలీవి సృష్టించి వారి పేరిట పంట రుణాలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరి ఖాతాకు 1.50 లక్షలు వచ్చినట్లు ఫోన్లకు మెసేజ్ వచ్చిన వెంటనే తిరిగి ఆ డబ్బులు ఇతర ఖాతాలోకి వెళ్లాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఏదైతే ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్లు చేసిన నిర్వాకం మనం చూస్తున్నామో, భూమి లేని వారిని టార్గెట్ చేసుకుని అటు డూప్లికేట్ లోన్లన్నీ కూడా తీసుకున్నారు. సో ఎంతమంది బాధితులు ఉన్నారు మొత్తంగా? సో దీనిపై విచారణ ఎంతవరకు వచ్చింది? రైట్, మొత్తం 2 గ్రామాలకు సంబంధించినటువంటి బాధితులు మొత్తం 70 లక్షల రూపాయలు కూడా పుచ్చుటోపు పెట్టినట్టు బాధితులంతా కూడా బ్యాంక్ వద్దకు వచ్చి ఆ బ్యాంక్ మేనేజర్ ని నిలదీయగా కూడా అసలు విషయం బయటపడింది. 2024లో గతంలో ఉన్నటువంటి మేనేజర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. అతను గతంలో పనిచేసినటువంటి బ్యాంక్ మేనేజర్ రామాంజనేయులు, అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతను ఇక్కడ ఒక చింతపల్లి బ్యాంకులే కాదు, గతంలో దేవరకొండ బ్యాంకులో నుంచి కూడా ఇదిదేమైనటువంటి 2.5 కోట్ల రూపాయలు కూడా ఇనాక్టివ్ గా ఉన్నటువంటి ఆ ఖాతాలన్నీ చేసుకొని కూడా మొత్తం కూడా డబ్బులు డ్రా చేసి 2.5 కోట్లు కూడా పుచ్చుటోపు పెట్టడం జరిగింది. గతంలో అతనే ఆ బ్యాంక్ మేనేజరే చింతపల్లిలో పనిచేసినప్పుడు కూడా ఈ తతంగం చేసినట్లు కూడా చెప్తుంది. అయితే ఆ మొదటగా దేవరకొండ వెలుగులోకి వచ్చింది, కానీ చింతపల్లి నిన్న బాధితులందరికీ నోటీసులు ఎందుకంటే తమ పేరిట భూమి లేకున్నా కానీ ఒక్కొక్కరు ₹1,50,000 వరకు కూడా క్రాప్ లోన్ తీసుకున్నట్టు కూడా నోటీసులు రావడం జరిగింది. ఆ గ్రామస్తులంతా కూడా బాధితులంతా కూడా బ్యాంక్ వద్దకు రాగా అసలు విషయం బయటపడింది. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి మేనేజర్ రామాంజనేయులు ఎవరైతే ఉన్నారో అతనే ఇతను ఈ తతంగానికి పాల్పడినట్టు తెలుస్తుంది. అతను భూమి లేకున్నా కానీ వారికి నకిలీ పత్రాలు సృష్టించి నకిలీ పాస్బుక్లు సృష్టించి దాదాపు అర్జునాపురం గ్రామంలో 20 మంది కూడా రైతుల అకౌంట్ తీసి కూడా ఒక్కొక్కరి అకౌంట్ లో కూడా ₹1,00,000 వరకు 30 లక్షల వరకు, అదేవిధంగా వెంకటంపేట చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా మంది రైతులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా 2024లో జరిగింది. 2024లో ఒక చింతపల్లి బ్యాంక్ కాదు, చింతపల్లి నుంచి అతను ఆ సూర్యాపేట ఆ లీడ్ బ్యాంక్ మేనేజర్ గా ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా దేవరకొండ బ్యాంక్ లో పనిచేస్తున్నటువంటి వారిని కొంతమందిని ఏజెంట్లుగా పెట్టుకుని అక్కడ 2.5 కోట్ల వరకు ఫ్రాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చింతపల్లిలో రైతుల పేట 70 లక్షల వరకు కూడా కాజేయడం జరిగింది. ప్రస్తుతం అతను ఆ జైల్లో ఉన్నారు. అయితే మొత్తం బ్యాంకు ఉన్నతాధికారులకు కూడా దీనిపై విచారణ ప్రారంభిస్తున్నారు. అయితే ఈ కేసులో అతను దేవరకొండ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. ఇప్పుడు చింతపల్లి కూడా వెలుగులోకి వచ్చింది కాబట్టి మరొకసారి కూడా కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కనపడుతుంది. రైతులు మాత్రం తమకు భూమి లేకున్నా కానీ తమ పేరిట 3 ఎకరాల భూమి ఉన్నట్లు ఈ విధంగా నోటీసులు పంపడం ఏంటి, తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.